గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడు ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజేహం యపాదీనం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ గాతదాసుండనై రామ వస్తుండనై నిన్ను వచ్చేదను నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే రామురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భాన్మయాదేవ నిందించనేనంతవానన్ దయాశాలి వై చూచియున్ దాటవై చూసి కృష్ణగరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని విచారించి సర్వేసు పూజించి ఎప్పాడు చెంపంటు గావించి వారిని సంపించి ఆగుసతిల కొంటు పాదులకి వీక్షించి కృష్ణకే పిలిచి శ్రీరామ చూచి ఆనందము పొంగియాయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణం రక్షింపగా శ్రీరామ బాణాగ్ని వారంతరిన్ రావణుం సంపదానంద లోకం పురానందమయ్యుండ నవ్వేళం విభీషణ్ వేడుకన్ తోడుకన్ వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు.
పాదం కూర్మిలేనని సుమరించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి కీర్తన చేసినను పాపములు భాగ్యములు కలుకునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానరాకారయో నీవే సమస్తం వర్షదేహం పురు దాచి శ్రీరామ శ్రీరామయంతున్ మనకు తరచుగా జిహ్వయందుండి నీ దీర్ఘదేహం త్రైలోక్య సత్యాత్మయీ రామనామాన్ని సత్యాదివై బ్రహ్మవేదం గ్రంథౌతని ద్వారా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం తులన్ భూత ప్రేతం తులన్ పెంపి సాశం తులన్ శాకిని శాకిని శాతులన్ కాలి దెయ్యం తులన్ నీరువారం పులన్ చుట్టి నేరం వరం పట్టి నీ ముష్టి ఘాతం పులన్ ఆగుదండం పులన్ ధోమఖండం పులన్ తుంచి కారాతిరుతుండవై నీవు బ్రహ్మ వైదం పులం చూచి నాలోని నా ముక్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. ఇప్పుడు 60 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారికి మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.